మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. సో చంద్రముఖి తర్వాత మంజుల గారిది మీది పేరు మళ్ళీ ఆన్ స్క్రీన్ ఇద్దరు ఒకటే సీరియల్లో చూసే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు మీ పేరు ఎవర్ గ్రీన్ ఎప్పుడు అలానే ఉంటారు అని చెప్పి. ఇప్పుడు కరెంట్ గా ఇమీడియట్ గానా అంటే సీరియల్స్ లో అంటే కష్టం అనే చెప్పాలి. కష్టం అని చెప్పాలి. అంటే మీ షెడ్యూల్ ఆవిడ షెడ్యూల్ బిజీ అని కాదు, కానీ తను ఏంటంటే షీ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కేటగిరీ. ఓకే, హీరోయిన్ గా చేయట్లేదు కదా తను. సో తన నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్స్ కి వెళ్ళింది. సో అందుకని ఆ మ్యాచింగ్ మిస్ మ్యాచ్ అనేది ఉంటుంది. హీరోయిన్స్ ఇప్పుడున్న టైంలో హీరోయిన్స్ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోయింది. ఇదివరకు ఒక హీరోయిన్ వచ్చిందంటే కొంతకాలం హీరోయిన్ గానే చేసేది. డిఫరెంట్ కాంపిటీషన్ కూడా పెరిగింది కాబట్టి. అండ్ ఇప్పుడు వచ్చిన వాళ్ళని ప్రతి కొత్త ప్రాజెక్ట్ కి న్యూ కమర్స్ కావాలి, కొత్త వాళ్ళు కావాలి అంటం వల్ల ఎక్కువ మంది కొత్త వాళ్ళు వస్తున్నారు, ఎక్కువ రిపీట్ అవ్వట్లా. ఓకే, సో హనుమాన్ జయంతి రోజు ఎక్కువ టైం టెంపుల్లోనే స్పెండ్ చేస్తారు కదా మీరు, అంత గట్టిగా దేవుణ్ణి ఏం కోరుకున్నారు? హనుమాన్ జయంతి రోజు తెచ్చుకుంటాను. గుర్తు తెచ్చుకుంటున్నారా? ఏం మొక్కుకున్నారు? అంటే అన్ని మొక్కుకుని ఉంటారు. హనుమాన్ జయంతి కాదు కానీ మంగళవారం నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తాను. ఓకే, అక్కడే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఓకే, సో అట్లా అన్ని కలిసి వచ్చినాయి. శివుడు అట్లే జనరల్ భక్తి అనేది కొంచెం ఎక్కువ ఓవర్గా లేదు కానీ ఉంది. ఓకే, సో కొంచెం గట్టిగానే కోరుకుంటూ ఉంటాను. ఓకే, అది బాగుండాలి, అంతా స్మూత్ గా జరగాలి, కొంచెం జలక్లే ఇవ్వద్దు అని. ఓకే, సో ఇంత క్రేజ్ ఉన్న మీకు మూవీ ఆపర్చునిటీస్ ఎందుకు ఎక్కువ రాలేదు? అంటే సీరియల్స్ లో చేసే వాళ్ళకి సినిమా ఆపర్చునిటీస్ ఎక్కువ రావు, సీరియల్స్ అంటే చిన్న చూపు అంటారు, ఇది రీజన్ అని చెప్పుకోవచ్చా? అంటే మీకు క్రేజ్ లేదా అంటే క్రేజ్ ఉంది, యు ఆర్ వెల్ టాలెంటెడ్ ఆల్సో, సో దానికి రీజన్ ఏం చెప్తారు? అంటే అఫ్ కోర్స్ అందరు చూస్తారు, క్రేజ్ ఉంది, ఇదంతా నిజమే, కానీ ఎంతో కొంత మన స్టెప్ కూడా ఉండాలి. వెళ్ళి కలవటం కానీ, ఒక సినిమా జరుగుతుందంటే డైరెక్టర్ని కలవటం, ప్రొడ్యూసర్ని కలవటం, ఇట్లా ఒక స్టెప్ మనం కూడా ముందుకేస్తే వాళ్ళు కూడా ఓకే వీడు ఉన్నాడు కదా, వీడు సూటబుల్లే కదా అనే ఆలోచన వాళ్ళకి రావచ్చు. బట్ నా సైడ్ నుంచి నేను స్టెప్ వేయను. ఓకే, ఎందుకంటే ఈ షెడ్యూల్స్ ఇవే సరిపోతాయి. అండ్ నేను ఇందాక చెప్పినట్టు గబుక్కుని కొత్త వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళటం అనేది, ఆపర్చునిటీస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే రావాలి అనే కూర్చొని, కానీ అట్లా కూడా ఉండదు. కొంచెం బాగా తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడతాను, కలుస్తాను. ఆల్టుగెదర్ మనమే వెళ్ళి పరిచయం చేసుకుని మాట్లాడాలంటే కొంచెం సిగ్గుతో కూడిన బిడియం వల్ల వచ్చిన ఇవన్నీ ఉంటాయి కదా, అంతే తప్ప వేరేం లేదు. అండ్ మీరు అన్నట్టుగా సీరియల్స్ చేస్తున్నారు కదా అనే పాయింట్ కూడా నేను చాలా చోట్ల విన్నారు. ఉంది, అది కూడా అది లేదని చెప్పను, డెఫినెట్గా ఉంది. సో ఇన్ ఫ్యూచర్ లో నాన్నగారులో మీరు కూడా నెగటివ్ రోల్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఇక చెప్పలేను, కానీ చేయటం అయితే నాకు కూడా ఇష్టం. చేయడం ఇష్టం అంటే టీవీలో అయితే చేయను, చేస్తే సినిమాల్లో చేస్తే. టీవీలో యాక్సెప్ట్ చేయరని నా బలమైన ఫీలింగ్. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఒక ఇంట్లో మనిషిలాగా, సొంత కొడుకులాగా ఈ ఇమేజ్ లో చూస్తారు. సో గౌకు నేను ఏదైనా నెగిటివ్ లేదు ఇంకోలాగా ప్లే చేసి సాడిస్ట్ గానే ప్లే చేశానంటే అంత త్వరగా యాక్సెప్ట్ చేయరు, ఎత్తుక్కుంటూ వచ్చి కొడతారు. సో క్లారిటీ. ఇది పొలిటికల్ టైం కాబట్టి నిరుపమ్ గారు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? వీకెండ్ పార్టీ. పొలిటికల్ స్టాండ్స్ ఏం లేవండి. ఓకే, అసలు ఏ కాంట్రవర్సీ లేకుండా. అంటే ఫేవరెట్ పొలిటీషియన్ అలా ఉంటారు కదా, మీకు అలా ఎవరు లేరా? ఉన్నారు కానీ అంటే అంటే ప్రతి వాళ్ళల్లో ఒక పాజిటివ్ నెగిటివ్ చాలా ఉంటాయి. సో ఎప్పుడు జెన్యూన్ వీళ్ళు సేవ కోసమే పుట్టిన వాళ్ళు అని చెప్పడానికి లేదు. ఎవరి నెగిటివ్స్ వాళ్ళకు ఉన్నాయి. బట్ ఆ నెగిటివ్ పాజిటివ్ లో పాజిటివ్ డామినేట్ చేస్తా, నెగిటివ్ డామినేట్ చేస్తా అనే పాయింట్ ఉంటుంది. కానీ ఐఎమ్ నాట్, అంటే ఫాలో అవుతాను కానీ ఐఎమ్ నాట్ రియల్లీ యాక్టివ్. ఓకే, ఫైనల్ గా మీ ఫ్యాన్స్ అందరికి ఏమైనా చెప్పాలి అంటే? కార్తీక దీపం ఫ్యాన్స్ మేము రెగ్యులర్ టచ్ లోనే ఉంటాం, కొత్తగా ఏం చెప్తాము. సో సీజన్ 2 కార్తీక దీపం సీజన్ 2 కూడా సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. డెఫినెట్గా మీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గినట్టే ఉంటుంది. అండ్ రాబోయే కొత్త ప్రాజెక్ట్స్ కూడా మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను, అవి కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.
ఇన్ని ఇంటర్వ్యూస్ చేశాను కానీ బట్ నిరుపమ్ గారితో డాక్టర్ బాబు ఇంటర్వ్యూ చేయాలంటే లోపల కొంచెం లబ్డప్ అనే టెన్షన్ ఉంది, ఎందుకో తెలీదు. బట్ మీ బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నారో మా పిల్లలు పెద్దగా అయిన తర్వాత కూడా మీరు ఇలానే హీరోగా మంచి ప్రాజెక్టులు చేయాలి, అందరినీ ఎంటర్టైన్ చేయాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.